నూతన యెరూషలేములో మన అనంత ఉద్యోగం ఆయనను ఆరాధించుట, పూజించుట, దేవుని యొక్క దివ్య లక్షణములను కీర్తించుట ఉంటూ ఉండగా, అట్టి ఉన్నతమైన పరలోక అనుభవములోనికి చేరక మునుపు ఆ పరలోక అనుభవం యొక్క స్ఫూర్తి, రుచి అనుభవించు నిమిత్తం, గ్రహించు నిమిత్తం, స్ఫురింప చేసుకునే నిమిత్తం ఈ మహా గొప్ప పందిరిలో, దేవుని యొక్క పరలోక గుడారములో మనలందరినీ ప్రవేశపెట్టిన దేవునికి వందనములు, స్తోత్రములు, నమస్కారములు చెల్లిస్తూ, దేవా, మా ఆరాధ్యుడా, మా గొప్ప దేవా, వెలపెట్టి మమ్మందరినీ మీ అమూల్య రక్తము ద్వారా మీ స్వకీయ సంపాద్యముగా, మీ సొత్తుగా స్వీకరించిన పరలోకపు దేవా, నీ బిడ్డలమైన మేము, నీ యొక్క ప్రశస్తమయ్యున్న, నీ సొత్తయ్యున్న మేము నీ సమక్షంలో ఏర్పాటు బయలు మిషన్ కుటుంబం అంతా కూడా ఒక గుడారములో ఈవేళ కూడి ఉండగా, దేవా, ఈ గుడారం మీదై ఉండగా, ఈ గుడారములో జరుగు ప్రతి కార్యం మీ నామ ఘనత కొరకు, కీర్తి కొరకు, దేవా, నీ ప్రభావ వ్యాప్తి కొరకు మేము జరిగిస్తూ ఉండగా, మాతో ఉండి మా స్తుతులు, మా ఘనత, మా కీర్తి అందుకొని మీ ప్రశస్తమైన శ్రేష్టమైన ఆశీర్వాదములను మా అందరిపై ధారాళముగా కుమ్మరింపచేయమని ప్రార్థిస్తూ, దేవా, మాకు మీ హస్తమును గొడుగ్గా పట్టి ఎండయు, చలియు, వానయు, గాలియు నిన్ను ఏమియు చేయవు అన్న వాగ్దానం బట్టి తిండికి, బట్టకు, బస్సుకు, శుద్ధికి, తీరికకు కొదువ లేకుండా దేవాని బిడ్డలమైన మాకు సమస్తం ఆజ్ఞాపించి సమకూర్చి అనుగ్రహించిన శ్రీమంతుడా, పరలోకపు దేవా, మీకనంత స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ, దేవా, బహిరంగమునకేమీ లేని వారమై ఉన్నప్పటికీ నిన్ను బట్టి మేము సమస్తమును కలిగిన వారమై ఉండి నీ యందు పరవశించు భాగ్యం, మీ ఐశ్వర్యములలో పాలు పంచుకొనగల ధన్యత మాకు దయచేసిన దేవా, మీకు అనంత కోటి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దైవజనులు చెప్పారంట, బాబు, ప్రతి ఏటా జరుగు గుంటూరు మహోత్సవమునకు ప్రభు నన్ను తోడుకొని వస్తారు. దేవదాసు, ఆవేళ నీ ఒంటరి వాడవు, చేతగాని వాడవు, వృద్ధుడవు, పేదవాడవు, చేతిలో చిల్లి గవ్వలేని వాడవు అన్నావు కదా. సైన్యరాజు వలె వెలుపలకు రమ్ము అని నేను పిలిచాను కదా. ఈవేళ ఓ దేవదాసు, నీ సైన్యమును చూసావా, నీ బలగమును చూసావా అన్నప్పుడు, దేవా, మా దైవజనులు ఎంతో మురిసిపోతారంట తండ్రి. దేవా, ఆ గొప్ప దైవజనుని యొక్క కుటుంబంలో సభ్యులముగా మమ్మందరిని చెడు సమకూర్చిన తండ్రి, మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎలాగూ యాకోబు బట్టి 12 మంది గోత్రికులు, గోత్రకర్తలు ఒక కుటుంబమై ఉన్నారో, అలాగూ మిషన్లో మేము వేరు వేరు సంఘాల వారమైన సంఘ కాపురులమై ఉన్నా మా దైవజనుని బట్టి, మా జనకుని బట్టి మమ్మందరిని ఒక విశాలమైన కుటుంబముగా ఇక్కడ సమకూర్చినందులకు దేవా, మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా దైవజనునికి మురుపు కలుగునట్లు, పరలోకానికి మహిమ మెరుపు కలుగునట్లు, సాతానుకు కురుపు కలుగునట్లు, దేవా, సాతాను సైన్యము పటాపంచలగునట్లు మీరే పరలోకపు దూత ఘనముతో మహనీయం యొక్క అనుభవం మాకు ఈ 3 దినములు ప్రసాదింపగలరని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. దేవా, మేమందరం మేము బట్టి ఏక కుటుంబమని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇక మీదట పరదేశులను, అన్యులను కాదు, పరిశుద్ధులతో
సహా పౌరులను దేవుని కుటుంబస్తులను అయ్యున్నారని సెలవిస్తూ ఉన్నట్లు దేవా దిగి వచ్చిన పరలోక పరిశుద్ధులతో దూతగణముతో మమ్మందరం ఒక కుటుంబముగా సమైక్యపరచిన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. యేసయ్యా, వారందరూ ఒకటిగా ఉండునట్లు, నీవు నాలో ఉండునట్లు, నేను నీలో ఉండునట్లు అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా మేము మీలో ఉండునట్లు, ప్రభువా మీరు తండ్రిలో ఉన్నట్లు, మేము మీరు తండ్రి మమేకమైనట్లు మమ్మందరం ఇక్కడ సమైక్యపరచిన దేవా మీకు సంస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము స్వామి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తల వెనులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలము అయ్యుంటూ ఉన్నాము స్వామి. ఒకప్పుడు నీ ప్రజ అయి ఉండని మేము మీ రక్తం బట్టి, దైవజనుని బట్టి మమ్ము ఒక ప్రజగా, ఒక కుటుంబముగా నీ కనికరమునకు పాత్రులముగా మమ్ము నిలిపిన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం దేవా. మీరు మాలో కుమ్మరించిన మీ ఆత్మను బట్టి మేమందరం ఒక్క కుటుంబమై ఉన్నాము స్వామి, మీకు స్తోత్రములయ్యా. మనము దీని వలన ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుంటూ ఉన్నామన్నారు యోహాను గారు. ఎలాగనగా మనము ఆయన ఆజ్ఞలను గైకొనడం వలన సెలవిచ్చినట్లు దేవా నీ ఆజ్ఞలు గైకొనొచ్చు ఉన్న మేము నీ వారము అయ్యున్నాము స్వామి. అలాగే నా తండ్రి చిత్తము జరిగించువాడే నాకు సహోదరుడు, నాకు సహోదరి, నాకు తల్లి అన్నారయ్యా. అలాగే మీ చిత్తం సంపూర్ణముగా సిద్ధింప చేయుటకు మేము ఇక్కడ చేరి ఉన్నాము కాబట్టి మేమందరం దేవా మీ తమ్ముళ్ళం, అలాగే మీ చెల్లిండ్రులు, మీ అక్కలు, వృద్ధులు మీ తల్లులై ఉన్నారు ప్రభువా. దేవట్టి వరుస మాకు నేర్పించిన, మాకు గావించిన తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభువా మేమందరం మీ సాక్ష్యం బట్టి ఒక కుటుంబమై ఉంటూ ఉన్నాం. అలాగే మీ యొక్క శ్రమతో కూడిన శిక్షణ ద్వారా, క్రమశిక్షణ ద్వారా, నీ ప్రేమ ద్వారా, మీ అమూల్య కృప కనికరము ద్వారా మమ్మందరిని మమేకము చేసినందులకు మీకు స్తోత్రం చెల్లిస్తూ నీ వారసులము దేవా, మీ కుటుంబీకులం, అలాగే పరలోక నిత్య స్వాస్థ్య వారసులమై ఇండు పర్యంతం దేవా ప్రకటన గ్రంథములో అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారి ఆయనకు ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనకు ఉండదు అని సెలవివ్వబడిన ఆ నూతన ఋషులేమను పరలోక మహిమ రాజ్య పౌరసత్వం అందుకొని పర్యంతం ఎడచేరిన మేమందరం ఒక సమైక్య కుటుంబముగా, నీ ఆత్మీయ వంశముగా, నీ భక్త జనముగా సదా మీ దివ్య ప్రేమలో పరిపూర్ణము కాగల భాగ్యమిమ్మని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుమని వాక్యమై ఉన్న మనందరం ఒక్క కుటుంబముగా తన రక్తము ద్వారా మమేకము చేసి తన కొంగు చాటుకు మనందరినీ చేర్చుకొని ఉన్న యేసయ్య పరిశుద్ధ పావన నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దివ్యదేవుని నిండైన ఆశీర్వాద దయా దీవెనలు ఈ మహోత్సవములలో చేరిన మనందరిపై సమృద్ధిగా కొమ్మరింపబడును గాక, ఆమేన్. మరణాత మహోత్సవాశీషులు. ఆలస్యం లేకుండా మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. 120 నుండి 134 కీర్తనల వరకు దాని మీద ఒకసారి హెడ్డింగ్ ఏముందో నాకు చెప్పగలరని ఆశిస్తూ మీకు మనవి చేస్తూ ఉన్నా. 120 కీర్తన పైనే ఉంది. లెక్క పెట్టండి ఒకసారి.
120, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34 ఎన్నైనా 15 యాత్ర కీర్తనలు. ఈ యాత్ర కీర్తనలు ఇంగ్లీష్లో ఏమంటారంటే అసెంట్ సామ్స్. కొండను అధిరోహించినప్పుడు, యెరూషలేం పర్వత శిఖరమును ఎక్కి వెళ్ళినప్పుడు ఎదుర్కొన్న ఉపద్రవములు, అపాయములు, అనర్థములు, క్లిష్ట పరిస్థితులు, కష్టములు ఇవన్నీ అధిగమించుటకు అభయం, ఆశీర్వాదం, ధైర్యం ప్రసాదించుటకు వ్రాయబడిన అమోఘమైన కీర్తనలు అయి ఉంటూ ఉన్నాయి. ఎంతమంది కీర్తనలు పాడుకుంటూ మీ కారులో, మీ ట్రైనుల్లో, మీ బైకుల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారో చేయొద్దండి. ఎత్తైన యెరూషలేము కొండ మీదకు 7 పవిత్రమైన పండుగలు ఆచరించు నిమిత్తం 7 పండుగలలో 3 విశేషమైన పండుగలు ప్రతి ఏటా ప్రతి మగవాడు స్వయముగా దేవుని సన్నిధిలోనికి స్వయముగా వెళ్ళి పాల్గొనవలసి ఉన్న దైవ ఆజ్ఞ విదితమై ఉండగా, ఇశ్రాయేలు జనులైన వారు సంవత్సరమునకు 3 పంటలు పండిస్తూ ఉండగా, ప్రతి పంట అయిన తరువాత ఆ పంటను, ఆ పంటలోని పనను అంటే ఒక కొమ్మను తీసుకొని వెళ్ళి దేవుని సమక్షంలోనికి వెళ్ళి, దేవానికి స్తోత్రం, నాకు పంట ఇచ్చావు, నా పంట పెంట కాకుండా నాకు విస్తారమైన పంట ఇచ్చావు, నీకు స్తోత్రం అని ప్రతి పురుషుడు సేద్యము చేసి తన కష్టార్జితము ద్వారా తాను తన కుటుంబం పోషింపబడు ప్రతి పురుషుడు ముమ్మారు యెరూషలేము కొండ ఎక్కి దేవునిని ఆరాధించవలసి ఉన్నది. ఇది దేవుని విధి. ఎవడైననో, ఏ పురుషుడైననో స్వయముగా వచ్చి ఆన్లైన్ లేదప్పుడు స్వయంగా వచ్చి ఈ పండుగలలో ఏకీవింపకపోతే వాడు కొట్టివేయబడును, వాడు చచ్చిన వాడితో సమానము అంటారు దేవుడు. అందుచేత బతికి బట్ట కట్టి పొట్ట కూటికి కూడు తినే ప్రతి పురుషుడు ఏం చేయాలంటండి? దేవుని కొండ ఎక్కి పంటను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. 7 పండుగలలో స్వయంగా వెళ్ళి యెరూషలేము కొండపై పర్వతంపై ఆరాధింపవలసిన 3 ప్రాముఖ్య పండుగలు ఏమనగా, మొదటిది పస్కా పండుగ, రెండవది పెంతెకోస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. పా 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 కాబట్టి 3 పా పండుగలు ఉన్నాయి. అందరూ చెప్పండి. మొదటిది పస్కా పండుగ, స్వయంగా వెళ్ళి ఏకవలసిన పండుగ. రెండవది పెంతెకోస్తు పండుగ. మూడవది ఈవేళ మనం నీడవలే ముందు జాడవలే ఆచరిస్తూ ఉన్న ఈ మహా పండుగ. ఏ పండుగ అండి? పర్ణశాలల పండుగ. ఈవేళ వాక్యం అంతా చెప్పటానికి, మరి విశేషంగా ఈ 15 కీర్తనలు చెప్పడానికి టైం లేదు, కానీ ఉప్పు కారం మాత్రం మీకు చూపించి నా సమయం సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మరి ఇశ్రాయేలు జనులైన వారు గమనించండి, 7 పండుగలు ఆచరించవలసిన వారై ఉన్నారు. ఈ పండుగలన్నీ కూడా ప్రభువులో పరిపూర్ణముగా నెరవేరినవి. ఈ పండుగలన్నీ ఏమైనా అంటే ప్రభువులో నెరవేరినవి. ఈ పండుగలన్నీ రానై ఉన్న మెస్సియా అభిషిక్తుడు దేవకుమారుడై ఉన్న యేసు క్రీస్తు ప్రభువును సూచిస్తూ ఉన్నవి. ఇందులో 4 పండుగలు నెరవేరినవి, 3 పండుగలు నెరవేరవలసి ఉన్నవి. నెరవేరిన పండుగలు, నెంబర్ 1 పస్కా పండుగ. పులియని రొట్టెల
పండుగ. మూడవది పెంతెకోస్తు పండుగ. తర్వాత మనం ఆలోచించినట్లయితే మరి పస్కా, పులినొట్ల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, అలాగే పెంతెకోస్తు పండుగ. ఇవి 4 నెరవేరిన పండుగలు. నెరవేరని పండుగలు: నెంబర్ 1 పస్కా పండుగ. పస్కా గొర్రె పిల్లగా ప్రభు వధింపబడ్డారు. ప్రథమ ఫలముల పండుగ, మృతులలో ప్రథమ ఫలముగా పరిపూర్ణంగా పండగ నెరవేర్చి నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు మృతులలో ప్రథమ ఫలముగా పునరుద్ధరణులయ్యారు. ప్రథమ ఫలముల పండుగ. మూడవది మరి వారముల పండుగ, లేక మొదటిది పులినొట్టెల పండుగ, పస్కా పండుగ. రెండవది పులినొట్టెల పండుగ. పులినొట్టెల పండుగ అనగా ప్రభువు మన పాపము పులుపును తీసివేసి ఆయన సమాధిలో దాచబడి మన పులుపు విరగదీసి మనల్ని పవిత్రపరచిన పండుగే పులియని రొట్టెల పండుగ. ఆ పండుగ తర్వాత వెంటనే వచ్చిన పండుగ ప్రథమ ఫలముల పండుగ. తర్వాత పెంతెకోస్తు పండుగ. ఇవి 4 ప్రభువులో నెరవేరినవి. నెరవేరవలసిన పండుగలు 3 ఉన్నవి. మొదటిది బూరల పండుగ. ప్రభు ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో దిగివచ్చునన్నది బూరల పండుగ. మరియోతి ప్రాయశ్చిత్తార్థ దినం. ఇది పండుగ కాదు కానీ ప్రాయశ్చిత్తం. ఇశ్రాయేలీయులైన వారు ప్రభు మధ్యాకాశమున ప్రత్యక్షమౌట చూచి వారు రొమ్ము కొట్టుకొని తమ్ము సిలువ వేసి అప్పగించిన వారిని చూసి వారు ప్రాయశ్చిత్తము చేసుకోవలసిన పండుగే పాప ప్రాయశ్చిత్త పండుగ. చివరిది పర్ణశాలల పండుగ. ఇది 1000 ఏండ్ల పరలోక రాజ్యమును సూచించు పండుగ కాబట్టి ఈవేళ మనం చేసుకునే పండుగ అనంతకాలం దేవునితో మనం పరలోకములో సహవాసము చేయు పండుగకు సూచన ఉంటూ ఉన్నది. సంక్షిప్తంగా 5 నిమిషాలు మీ సెల్ ఫోన్లతో ఈ సంగతులు క్యాప్చర్ చేసుకొని ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి. నేను ఉపదేశంలో ముందుకు వెళ్తాను. యేసుక్రీస్తు ద్వారా అవి నెరవేర్చబడిన విధానాన్ని తెలుసుకుందాం. ఇశ్రాయేలీయులు దేవునితో సంబంధం కలిగి ఉండడానికి, ఆయన మంచితనాన్ని వేడుకగా జరుపుకోవడానికి ప్రభు ఈ 7 పండుగలను నియమించారు. పాత నిబంధనలో ఉన్న పండుగ సాంప్రదాయాలు రాబో వాటి యొక్క ఛాయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నదని, అవి క్రీస్తులో నెరవేరినవని అపోస్తులుడైన పౌలు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 16 నుండి 17 వచనములలో వ్రాశారు. పాత నిబంధనలోని 7 పండుగలు అవి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితాన్ని ఎలా ఆవిష్కరిస్తున్నాయో చూద్దాం. మొదటి పండుగ పస్కా పండుగ. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు తమకు అనుగ్రహించిన విమోచనకు సాదృశ్యంగా ఈ పండుగ చేశారు. నిర్గమాకాండం 12వ అధ్యాయం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోక పాపములను మోసుకుని పోవు నిజమైన పస్కా గొర్రెపిల్లగా తన్ను తాను అర్పించుకొని పాపమనే బానిసత్వం నుండి విమోచించి ఈ పండుగను నెరవేర్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. ఇశ్రాయేలీయులకు కలిగిన స్వేచ్ఛను, ఆధ్యాత్మిక శుద్ధిని సూచిస్తూ వారి ఇళ్ల నుండి పులిసిన పిండిని తొలగించి 7 రోజులు ఈ పులియని రొట్టెల పండుగను జరిగించారు. లేవీకాండం 23వ అధ్యాయం 6వ వచనం. పులియని రొట్టెల పండుగ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాపరహిత జీవితాన్ని, మన పాపముల కొరకైన సంపూర్ణ బలి అర్పణను సూచిస్తూ ఉన్నది గనుక ఈ విధంగా యేసుక్రీస్తు వారు ఈ పండుగను నెరవేర్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 47 నుండి 51వ వచనం. మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఇశ్రాయేలీయులు దేవుడు తమకు అనుగ్రహించిన పంటను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయటానికి పంటలో మొదటి ఉత్తమ భాగాన్ని ఆయనకు సమర్పిస్తూ ఈ పండుగ చేసేవారు. లేవీకాండం 23వ అధ్యాయం 9 నుండి 14 వచనములు. ఈ పండుగ నీతిమంతులలో ప్రథమ ఫలముగా పునరుద్ధానం పొందిన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో నిద్రించిన వారిలో మృతులలో నుండి లేపబడిన ప్రథమ ఫలము క్రీస్తు అని స్పష్టం చేశారు. 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. ఈ పండుగ రోజు గోధుమ రొట్టెలను ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణముగా అర్పించారు. లేవీకాండం 23వ అధ్యాయం 15 నుండి 22 వచనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసిన రీతిగానే పరిశుద్ధాత్మ కొమ్మరింపుతో సంఘముపై అల్లాడిన పరిశుద్ధాత్మ ద్వారా గొప్ప ఆత్మల సంపాదనతో సంఘ స్థాపనతో ఈ పండుగ కూడా నెరవేరింది. అపోస్తలుల కార్యములు మొదటి 2 అధ్యాయములు. ఈ విధంగా మొదటి 4 పండుగలు యేసుక్రీస్తు వారి మొదటి రాకడలో నెరవేరాయి. ఈ పండుగలలో ఆయనను యాజకుని పాత్రలోనూ శ్రమించే సేవకుని పాత్రలోనూ చూడగలం. ఇకపై చూడబోయే 3 పండుగలు క్రీస్తు ప్రభువారి ఆగమన కాలంలో నెరవేరబోతున్నాయి. ఇందులో ఆయనను రాబోచున్న రాజుగా చూడబోతున్నాం. 5వ పండుగ బూరల పండుగ. ఇశ్రాయేలీయులు పరిశుద్ధ సమాజంగా కూడి యెహోవాకు హోమము చేస్తూ బూరల పండుగ చేశారు. లేవీకాండం 23వ అధ్యాయం 23 నుండి 25 వచనములు. ఆయన ఆగమన సమయంలో తన యందు విశ్వసించిన వారందరినీ పరిశుద్ధ సమాజంగా సమకూర్చట ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఈ పండుగ కూడా నెరవేరబోతుంది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 6వ పండుగ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ. ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపము చెంది తమ పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసుకుంటకు ఈ పండుగ ఆచరించారు. లేవీకాండం 23వ అధ్యాయం 26 నుండి 32 వచనాలు. సిలువలో తన ప్రాణము అర్పించి సమస్త మానవుల పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం జరిగించుట ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఈ పండుగ కూడా నెరవేరింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29 నుండి 30 వచనములు. 7వ పండుగ పర్ణశాలల పండుగ. ప్రభువు ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింపజేసిన సంగతి వారు జ్ఞప్తికి తెచ్చుకున్నట్లు ఇశ్రాయేలీయులు ఈ పండుగ చేశారు. లేవీకాండం 23వ అధ్యాయం 33 నుండి 44 వచనములు. భూమిపై ప్రభు అయిన యేసుక్రీస్తు వారి 1000 ఏండ్ల పరిపాలనలో ఈ పండుగ కూడా నెరవేరబోతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. పాపములో పడిపోయిన మానవుని రక్షించడానికి దేవుడు ఉద్దేశించిన మహోన్నతమైన రక్షణ ప్రణాళికను ఈ 7 పండుగల ద్వారా ప్రభువు అద్భుత రీతిగా ప్రవచనాత్మకంగా తెలియజేశారు మరియు నెరవేర్చారు. 7 పండుగలు మన వాక్యములో చూడగలం. మరి సాధారణంగా మన ఇంట్లో ఉన్నప్పుడు ఎవడైనా సరే దైవజనం రాసినట్లు స్థిమితము లేదు కదా, మానవునికి క్షితియందు శ్రమలే కదా, శ్రమలు పోగా కొత్త శ్రమలు వచ్చుచుండు, శ్రమలే మన బ్రతుకు దినములు పొడుగున, శ్రమ పెట్టుచు ఉన్నవి సౌఖ్యమేది మనకు అని వినండి కొందరు తమలో ఇట్లను కొనుచున్నారు అన్నారు. మీలో ఎంతమంది నా బ్రతుకుకి స్థిమితము లేదు కదా, నా బ్రతుకులో అన్నీ శ్రమలే కదా, శ్రమలు పోగా కొత్త శ్రమలు వస్తూ ఉండు కదా, శ్రమలే నా జీవితము పొడుగున కదా, ఈ శ్రమలలో నాకు సౌఖ్యమేది అని అనుకొనని వారు అలసట, వేదన, బాధ, వ్యాధితో నిండిన ఈ మాయ ప్రపంచములో లోతట్టు ప్రాంతాలు ఉంటూ ఉన్నాయి. ఏమైనా చెప్పండి, లోతట్టు అంటే లో ల్యాండ్స్. ఇందులో నుండి విశ్వాసం మరియు దైవ ప్రసన్నత స్ఫురింపచేయు ఉన్నతౌన్నత్యముతో కూడిన దేవుని సన్నిధి యొక్క ఎత్తైన ప్రాంతాలకు, అనగా ఇటువంటి ఉన్నతమైన ఆనందభరితమైన సంతోషోత్సాహభరితమైన పండుగల ద్వారా మనం మన జీవితములను స్ఫురింపజేసుకోకపోతే మన బ్రతుకే దండగా అనుకోక తప్పదు. కాబట్టి మన బ్రతుకు దండగ కాదు, మన బ్రతుకులో అర్థం ఉంది, పరమార్థం ఉంది, చాలా ప్రయోజనం ఉంది, మనం దేవునికి ఎంతో లాభదాయకులమై ఉన్నామని, ఆనందకరమైనది మన బ్రతుకెంతో అని
మన బ్రతుకులో ఉన్న ఆనందం స్ఫురింపచేయు నిమిత్తం దేవుని బిడ్డలారా, మన బ్రతుకు చెప్పండి అందరూ అద్భుతకరమైనది, ఆశ్చర్యకరమైనది, ఎంతో ఉపయోగకరమైనది అని మనం చెప్పుకునేలాగున దేవుడు మనకేం చేస్తున్నారండి? మన దండగ జీవితాల్లో మనకి పండగలు ఇస్తున్నారండి. దేవుడు అంత గొప్ప దేవుడు. కాబట్టి మొదటిది, మనస్సులు మళ్లించి రంజిల్ల చీటకు భూమి భారాల నుండి సియోను పవిత్రత వైపు, అలాగే పొలం మరియు పనిపాట్లలో మునిగిపోయిన మనస్సును పట్టణపు కలహాలలో చిక్కుకొని హృదయాన్ని కలతపరుచుకున్న వారికి పరిశుద్ధ సియోను కొండవైపు మళ్లించుటకు, ధూళి దుమ్ము మధ్య నుండి దివ్య దేవుని మహిమ సౌధములోని తట్టి మలుపుటకు, భౌతిక బాధల నుండి పరలోక ప్రసన్నత తట్టు మనస్సు మళ్లించుటకు, యాత్రికుని చూపు పైతట్టు లేపడుటకు దేవుడే ఈ పండుగలను ఆధారం చేశారన్నమాట అండి. గమనించండి. రెండవది, సమాజ నిర్మాణం. ఎలాగనగా విడిపోయిన గోత్రాలు ఈవేళలాగా ఒక ఆరాధన, ఒక దేహమై ఒకే ఒక సమాజముగా కూడుకొనుటకు, వేరు వేరు మార్గాలు నడిచిన గోత్రాలు, వేరు వేరు గుండెలలో దహించిన ఆశలు ఒక మార్గమై కలుసుకొనుటకు, ఒకే స్వరమై పాడుటకు, అలాగే ఒకే హృదయమై మమేకమవుటకు సియోను గేట్ల యొద్ద విభజన అంతా కూడా పరిహారము చేసుకొని వైషమ్యములన్నీ కూడా మరచిపోయి ఇశ్రాయేలు సమాజం ఒక్క శరీరముగా దేవుని కొండపై నిలిచి ఉండుటకు, ఇదిగో సహోదరుల ఐక్యత ఎంత మనోహరం, ఎంత శ్రేయస్కరం అని 133వ కీర్తన సృజించుటకు, తెలియచేయుటకు, దేవుని బిడ్డలారా, సహోదరులందరూ కూడా పండుగలు ఎక్కడ కూడుకునే వాళ్ళంటండి చెప్పాలా? యెరూషలేములో. ఏ పార్టీ అయినా కానీ ఆ పార్టీ వారే కూడుకుంటారు, ఏ కులమైనా కానీ ఆ కులం వారే కూడుకుంటారు, ఏ రాష్ట్రమైనా రాష్ట్రం వారే కూడుకుంటారు. కానీ దేవుని నామమున అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక రకరకాలైన ప్రాంత విభేదాలతో ఉన్న మనం అందరము కూడా ఇక్కడ ఏమయ్యాం చెప్పండి? మమేకమయ్యాం. అది ఐక్యతలో ఉన్న ఎంతో విశిష్టత అని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవుని నామ స్మరణ అని గ్రహిస్తాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళి 2-3 ప్రాముఖ్యమైన మాటలు చూచి ముందుకు వెళ్దాం. అమ్మ చదవండి. లేవియాకాండ గ్రంథం 23వ అధ్యాయం 2-3 వచనములు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుమో మీరు చాటింపవలసిన యెహోవా, మీరు చాటింపవలసిన అనగా యాజకులై ఉన్న మీరు చాటింపవలసిన. అందుకే దండోరా కార్యక్రమాలు మిషన్లు రూపొందించాము. ఎందుకంటే మీ మధ్యకు యాజకులు వచ్చి మిమ్మల్ని ఏం చేశారు చెప్పండి? ఆహ్వానించాడు. నీవు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి. చూసారా, మేము మీ మధ్యకు వచ్చాం, మీ సంఘాల్లోకి వచ్చాం. ఇట్లా యాజకులు ఉన్నారు, మరి వారి కష్టం, వారి ప్రయాస. చాలామంది పాపం ఫీల్డ్లో ఉండి చెమట కష్టం చేస్తున్నారు. వారు దర్జాగా వచ్చి కూర్చోలేని పరిస్థితి. వారు నాతో పాటు కలిసి పనిచేస్తున్నారు. లేకపోతే ఈ ప్రదేశం చాలదు, కమిటీల్లో ఉండి పనిచేస్తున్నారు. కాబట్టి చాటింపు దైవయాజకులు రండి రండి రండమ్మా రండయ్యా రండమ్మా రండయ్యా. యాజకులు చాటింపవలసిన నియామక పండుగలు ఇవి. చదువమ్మా. ఈ కాలాల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా, గమనించండి, మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. ఆన్లైన్లో ఉండకూడదు. మీరు ఏం చేయాలా? కూడుకోవాలి. చూసారా, మనం అందరం ఏం చేసాం చెప్పండి? కూడుకొని ఉన్నాం. ఒకరి ప్రక్కన ఒకరం, ఒకరి ఎదుట ఒకరం, భుజం రాసుకుంటూ, ఒకే ప్లేట్లో తింటూ, ఒకే ఆహారం తింటూ మనం ఏం చేసాం చెప్పండి? కూడి ఉన్నాం. చదువమ్మా.
నా నియామక కాలములు ఇవి. నా నియామక కాలములు ఇవి. కాబట్టి దేవుడు పదే 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 అంటారు ఏమనగా, దేవుడు తన కొరకు నియమించుకున్న నియమిత పండుగలు, ఈ ఉత్సవాలలో దేవుడు తన ప్రజలకు తన మార్గమును వెల్లడి చేయువారై ఉన్నారు. ప్రత్యేకముగా తన యొద్దకు తన ప్రజలైన వారు విశిష్టముగా చేరి ఆరాధించవలనని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. మూడవది, తన నామ ప్రఖ్యాతి కొరకు ఈ దినములు దేవుడు తన మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఈ పండుగలకు వెళ్ళే సమయమందు ఇశ్రాయేలులైన వారు ఏం చేయాలంటండి? ఈ కీర్తనలు చదువుకొని ధ్యానం చేసుకొని పాడుకుంటూ కొండ ఎక్కాల. ఇప్పటి నుండి మీరు గమనించండి, ఏ యాత్రకు వెళుతూ ఉన్నా, ముఖ్యంగా పరిశుద్ధ యాత్రలకు వెళుతూ ఉన్నప్పుడు ఈ కీర్తనలు స్మరణ చేసుకోండి. ఏ కీర్తనలు? 120 నుండి 134. చెప్పండి, ఎన్ని కీర్తనలు చెప్పండి? 15 కీర్తనలు. ఈవేళ ఒక్కొక్క కీర్తన మొదటి పంక్తి మనం చూద్దాం. గబగబ వెళ్ళిపోతానండి, గబగబా నాతో కలిసి నడిచేయండి. మొదటి పంక్తి, మొదటి 5 కీర్తనలు మాత్రం మీ పరిచయం చేసి నేను మిగతావి సమయం బట్టి మీకు అప్పచెప్పేస్తాను. మొదటి పంక్తి 120, 121, 122, 123, 124. ఇదొక పంక్తి. ఈ పంక్తిలో ఉన్న కీర్తనల గురించిన సంగతులను మనం పరిశీలన చేసి ధ్యానం చేసుకుందాం. 120వ కీర్తన మొదటి 2 వచనాలు చదువమ్మా. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. 2వ వచనం గమనించండి దయచేసి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. అందరూ చెప్పండి దయచేసి. 2వ వచనం దయచేసి చెప్పండి. యెహోవా మాట్లాడలేదా? విశ్వాసం చెప్పండి. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ప్రార్థన చేసుకుంటున్నామా? వారి గడ్డు పలుకులు భక్తునికి అగ్ని బాణముల వలె జొచ్చుకొని పోవచ్చున్నవంటండి. మరియు ఎర్రటి బొగ్గుల వలె పొటం వేయబడి భక్తుని బాధిస్తూ ఏదిస్తున్నాయి అంటండి గడ్డు పలుకున నోళ్ళు. అందుకే కీర్తనకారుడు అంటారు, 3-4 వచనాలు చదవండి దయచేసి గబగబా. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలార్జుల వాడిగల బాణములను నీ మీద వేయును. రైట్, చూసారా? అతడు తన బాధను బట్టి విసిగిపోయాడండి కీర్తనకారుడు. దూషణను బట్టి అతను తన దేశములో కాక నేను వేరే దేశములో ఉన్నానా అని భావిస్తున్నాడు అంటండి. అందుకే దేవుని మందిరమునకు బయలుదేరి దేవుని మందిరములో గడ్డు పలుకుల కాక దొడ్డ పలుకులు, దేవుని పలుకులు, స్వార్థ పలుకులు, ఆనంద పలుకులు, మహిమ పలుకులు, మహోన్నతమైన పలుకులు వినాలని గడ్డు పలుకుల నోళ్ల దగ్గర నుండి ఎక్కడికి వస్తున్నాడు చెప్పండి? దొడ్డ పలుకుల దేవుని సన్నిధానమునకు యాత్రికుడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. దేవుని పట్టణములో కలుగు మనశ్శాంతి, ఆత్మకు కలుగు ఉత్సాహము, జీవము కొరకు కీర్తనకారుడు ఆకాంక్షిస్తూ ఈ కీర్తన ఆలోపిస్తున్నాడు అన్నమాట. 120వ కీర్తన 5-7 వచనాలు గబగబా చదివేసుకుందాం. అయ్యో, నేను మెషెకులో పరదేశినై ఉన్నాను అనగా మెషెక్ అనగా అషూరు వారు. వినండి, ఈ కీర్తనకారుడు కొండ ఎక్కుతూ ఉండగా వారు సూటి పోటీ మాటలు అంటే, రే నీకు బుద్ధి ఉందా? ఆ గడ్డి మీద పొల్లాడటానికి వెళ్తావేంట్రా? ఆ సాంబార్ మెతుకులు తినటానికి వెళ్తావేందిరా?
ఇంకా నీకు చాదస్తం వేడలేదా? ఆ డేరాల కింద కూర్చుంటావేంట్రా? వీరే అషూరు వారు, మెషెక్కు అనగా అషూరు యొక్క మారు పేరు. ఈ మెషెక్కను వారు గడ్డు పలుకులు పలుకుతూ భక్తునికి యాత్రకు వెళ్లకుండా ఆటంకపరచు కారకులై ఉంటూ ఉన్నారు. హిజ్కియా గారి కాలంలో సెన్హరీబు రబ్షేకా హిజ్కియాను కలవరపరుస్తూ గడ్డు పలుకుల ద్వారా హిజ్కియాను కట్టి పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ వినండి, హిజ్కియా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ అషూరు వారి యొక్క పత్రాలన్నీ దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థన చేయగా దేవుడు అంటారు, హిజ్కియాను పోరాడొద్దు, నేను ఆ దూతను పంపిస్తానని రబ్షాకే గడ్డు పలుకుల నోళ్లను దేవుడు ఒక్క రాత్రి 1,80,000 మందిని ఒక్క దూత హతము చేయుట, ఈ గడ్డు పలుకుల నోళ్ళన్నీ హిజ్కియా ప్రార్థన ద్వారా దేవుడు కట్టి పెట్టుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని కొండ ఎక్కే మార్గములో మొదటి ఆటంకం గడ్డు పలుకుల వంటి అషూరు వారు. ఈవేళ అటువంటి వారు అనేకులు బయలుదేరుతూ ఉన్నారు. గుంటూరు దాకెందుకు? ఈ గుంటకిరా, ఆ కొంటకిరా, ఆ పెంటకిరా, ఆ దెబ్బకిరా. కానీ వారి గడ్డు పలుకుల నోళ్ళు మీరు కట్టి, నేను ఉదయం ఆశ్చర్యపోతూ ఉన్నాను. మీరు మా మీద ఉంచిన అమోఘమైన విశ్వాసం బట్టి మీకు మా నిండు వందన మరణాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సభల తేదీలు మారుస్తే ఎట్లా ఉంటుందా అని భావిస్తూ ఉన్నప్పుడు, సభలు తేదీలు కాదు, మాకు సభయే ప్రాముఖ్యమని మీ ఏకీభావము ద్వారా మీరు మా ఎడల కనుబరిచిన ప్రగాఢమైన నమ్మకం రాకడ వరకు గొమ్ము కాకుండా చేసుకోవాలని ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. మీ అందరికీ మరణాత. కాబట్టి గడ్డు పలుకుల నోళ్ళు దేవుడు గట్టి వేశాడు. తన దొడ్డ కార్యమును ఏ తారీఖైనా సరే ఏం చేస్తున్నాడు చెప్పండి, కొనసాగిస్తున్న దేవదేవునికే, దేవుని బిడ్డలమైన మనకే ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం కలుగునో గాక. గమనించండి, కలహప్రియులై ఉన్న కేదారు గుడారముల యొద్ద నేను కాపురం. కేదార్ అనగా అరబ్బులు, అషూరు వారు అరబ్బులు. ఈ వేళకి కూడా అరబ్బులు చాలా మూర్ఖులు, దుర్మార్గులను మనం చూస్తూ ఉన్నాం. కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించువాడను, నేను కోరినది సమాధానమే అయినను వారి మాట నా నోట వచ్చిన వెంటనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. సార్ 120 వీడియో పెట్టండి, 120 ఓన్లీ చూడండి దయచేసి. వీడియో తీసుకోండి. 120 నిర్వచనం 2 నిమిషాలు. రాజైన దావీదు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చా. ఒకటి కంటే ఎక్కువ సార్లు వారి ఇక్కడికి వచ్చి మర్యాదగా శాంతి గురించి మాట్లాడారు. కానీ వారు అబద్ధపు పెదవులతో, మోసపూరిత మాటలతో అలా చేశారు. ఈ సాయంత్రం ఏమైనా భిన్నంగా ఉండునా? ఈ చర్చ దేశాల మధ్య శాంతిని తీసుకురాగలదా? సమాధానమును ద్వేషించి వారి మధ్య నేను చాలా కాలం నివసించి ఉన్నాను. నేను సమాధానము కోరువాడను. అయితే నేను మాట్లాడగానే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. పెదవులతోనేమో జుంటి తేనెలు, బొడ్లోనేమో చెప్పండి కత్తులు. అందుచేత ఈవేళ మా పరిస్థితి కూడా అంతే. నోటి ముద్దులా, బొడ్డులో కత్తులా అర్థం కాని పరిస్థితి. మనిషి వేషధారి, ముందొక మాట వెనుకొక మాట. ఇది కీర్తనకారుని యాత్ర అనుభవం. దేవా, ఎందాక ఈ గడ్డు పలుకుల నోళ్ల మధ్య నేను బతకాలి? ఈ గడ్డు పలుకుల నోళ్ళు మాని నీ సన్నిధిలో నేను చేరి నీ పర్వతానికి ఎక్కి నీ నెమ్మది, నీ శాంతిని, సమాధానం కోరి మరలా నా కార్యములో నేను ముందు కొనసాగుతాను అంటూ ఉన్నారు. నెక్స్ట్ 121 చదువుకుందాం.
కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడి నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. యెహోవా వలన నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను ఆయనే సృజించినవాడు. భూమి ఆకాశమును సృజించిన వాడు. గమనించండి, కొండపైకి ఎక్కటానికి ఈ యాత్రికునికి దడబుడుతుంది, భయం వేస్తుంది. ఎందుకు అనగా పగలు ఎండ, రాత్రి చలి, అక్కడ దొంగలు, క్రూర మృగాలు, విష మృగాలు. అలాగే గమనించండి, ఎక్కడ కాలు తప్పినా కానీ, ఎక్కడ కాల క్రింద రాయి బెసికినా కానీ పై నుండి ఒండ్రంగా బంతిలాగా డొల్లుకుంటూ వస్తే కనీసం శవం కూడా జాడదు లేదు. అది కొండ ఎక్కటం అంటే ఆ కాలంలో. కొండ చూడగానే భయపడిపోతూ ఉన్నాడు యాత్రికుడు. నేను కొండ ఎట్లా ఎక్కాలి? అప్పుడు బోధకుడు అంటూ ఉన్నాడు, ఓ కొండ ఎక్కే యాత్రికుడా, భయపడబాక. కొండల తట్టు కాదు నువ్వు చూడవలసింది, కొండలు స్థాపించిన దేవుని తట్టు చూడు. కొండలు నిర్మించిన దేవుని తట్టు చూడు. ఆయనే నీకు సహాయం. యెహోవా వలననే చెప్పండి నీకు సహాయం. ఆయనే భూమి ఆకాశం సృజించినవాడు. నిన్ను కొండ ఎక్కించేవాడు, కొండ నిలబెట్టినవాడు. నిన్ను కొండ ఎక్కించిన వాడు, కొండ కదలకుండా స్థిరపరచిన వాడు. నేను కొండ ఎక్కించేవాడు మామూలు ఆయన కాదు. ఎవరు చెప్పండి? భూమి ఆకాశములను సృజించిన వాడు. గమనించారా? అందుచేత నా అనుభవం ఏంటంటే, దైవజనం చెప్పారంటే ఆత్మస్వరూపిగా, అబ్బాయి భయపడబాకండి. దేవుడు ఇంటి వద్ద నుండి బయలుదేరే ప్రతి భక్తునికి ఒక దూతను తోడుగా ఇచ్చి పంపిస్తారంటండి. మళ్ళా క్షేమంగా దూత మహోత్సవం నుండి ఏం చేస్తారంటండి, ఇంటికి అప్పచెప్పి వెళ్తారంట. ఎందుకు? ఇశ్రాయేలును కాపాడువాడు కొనకని దేవుడు, నిద్రపోని దేవుడు. గమనించండి, రాత్రిపూట ప్రయాణములో నేను నిద్రపోతే నాకేంటి రక్షణ? యాజకుడు అంటాడు, ఓ యాత్రికుడా, నిన్ను కాసే దేవుడు భూమి ఆకాశం సృజించిన దేవుడే కాదు, ఆయన కొనకని దేవుడు, నిద్రపోని దేవుడు, నిత్యం నీకు తోడైయుండు దేవుడు. దేవుడు ఎప్పుడు కొనకడు, నిద్రపోడు, తనను కాపాడు నన్న విశ్వాసముతో ఓ యాత్రికుడా ఎక్కువ కొండ అంటారండి. ఇక్కడ యాజకుడు, ఇది యాజకునికి, భక్తునికి, యాత్రికునికి యాజకునికి మధ్య జరుగుతున్న మోహమైన సంభాషణ. కాబట్టి యాజకులుగా మా బాధ్యత ఏమంటే, ఇటువంటి కొండ వంటి బండ వంటి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొనొచ్చు ఉన్న భక్తునికి ఏం కల్పించాలా? ప్రోత్సాహం, ధైర్యం, ఆదరణ, ఉద్ధరింపు కలిగించవలసిన కర్తవ్యం యాజకులారా చెప్పండి మనపై ఉంది. యాజకుడు అంటాడు, భయపడబాక, తొనకబాక, కొనకని బెనకని దేవుడు నేనేం చేస్తారు? కొండ ఎక్కి ఇన్స్ట్రక్షన్ తీసుకుని వెళ్తారు. అలాగే కుటుంబీకులు ఎట్లా, పాస్టర్ గారు ఎట్లా కుటుంబం సాగించాలా? మా దేవుడే నీకు తోడు. పరీక్ష రాసే పిల్లలు ఎట్లా నేను పాస్ అవ్వాలా? దేవుడే చెప్పండి నీకు తోడు. ఆయన నీ జ్ఞానం ఇస్తారు. అది యాజకుని బాధ్యత. కాబట్టి యాజకునికి మధ్య ఉన్న బాధ్యత. మరి దేవుడు పగలు రాత్రి తనను సకల ప్రమాదాల నుండి రక్షిస్తారని అభయమిస్తున్నారండి యాజకుడు యాత్రికునికి. 5-6 వచనాలు చదివేసేయండి అమ్మ గబగబా. యెహోవాయే నిన్ను కాపాడు. ఓ యాత్రికుడా, జీవన ప్రయాణములో నీ జీవన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్న ఓ భక్తుడా, యెహోవాయే చెప్పండి నిన్ను కాపాడువాడు. అందరూ చెప్పండి, యెహోవాయే నన్ను కాపాడు వాడు. చెప్పండి అందరూ గట్టిగా ఒకసారి. యెహోవాయే నన్ను కాపాడు వాడు. చెప్పండి, యెహోవాయే నన్ను కాపాడు వాడు. చెప్పండి, యెహోవాయే నన్ను కాపాడు వాడు. చెప్పండి అందరూ గట్టిగా ఒకసారి. యెహోవాయే నన్ను కాపాడు వాడు. చెప్పండి, యెహోవాయే నన్ను కాపాడు వాడు. ఎందుకు
యెహోవాయే నన్ను కాపాడు వాడు. మీ అందరికీ తెలుసు యాజకులు మమ్మల్ని కాపాడేవారు ఎవరు చెప్పండి గట్టిగా? యెహోవాయే. అందుచేత నాకు ఎవరు బాడీ గార్డ్ అక్కరలా, సెక్యూరిటీ అక్కరలా, ప్రశాంతంగా మీ మధ్య మీతో భక్తునిగా మసులుతా. అయినా కానీ ఎవరిని దొంగలైతే చేస్తారు కానీ దొరలు ఎవరేం చేస్తారు చెప్పండి? కాపలు ఎవరికి కావాలా? దొంగలకు కావాలి. దొరలకు కాపలా కావాలా? అక్కరలా. అందుకే యెహోవాయే కాపాడువాడు. యాజకులకి బాడీ గార్డులు ఉంటారండి. ఎందుకండి దరిద్రం? దేవుని దూతలు కాపుదలగా లేని వారు ఎవరు పెట్టుకుంటారు? బాడీ గార్డులు పెట్టుకుంటారు. అక్కడ 10 మంది, ఇక్కడ 10 మంది ఉంటారు. అంటే వాడికి ఎవరు కాపలా లేరు అన్నమాట. చూడండి, నా చుట్టాను బాడీ గార్డులు చూడండి, ఎవరు ఉండరు. ఎందుకు? దేవుడే మనకు కాపుదల. బయలు మిషన్లో ఎవరికి బాడీ గార్డు అక్కడ? నీతి పరులు కాబట్టి. అనీతి పరులకి ఎవరు కావాలా? బాడీ గార్డులు కావాలి. మీరు కూడా పెట్టుకోబాకండి బాడీ గార్డులు ఎవరు. గమనించండి, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. రైట్. నిశ్చయముగా దేవుడే నిన్ను పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్న దెబ్బలు తగలకుండా నిన్ను పర్వతానికి ఎక్కిస్తారు. 7-8 వచనాలు అమ్మ చదివేసి గబగబా. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకలే యందు నువ్వు ఎన్నిసార్లు కొండ ఎక్కినా, ఎన్నిసార్లు కొండ దిగినా, ఎన్నిసార్లు ఈ ఉత్సవాలకు వచ్చిన, ఎన్నిసార్లు ఉత్సవానికి ఇంటికి వెళ్ళినా, యెహోవాయే నన్ను కాపాడువాడు. చెప్పండి, యెహోవాయే నన్ను కాపాడు. బాగు పెట్టేసేయండి. 121 కంటిన్యూషన్. దావీదు రచించిన కీర్తనలు 122వ కీర్తన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కీర్తనకారుడు. ఒకప్పుడు దావీదు ఎలాగూ యెరూషలేము పైన నించున్నాడో దావీదును జ్ఞాపకం చేసుకుంటూ, దావీదు పరాక్రమమును, దావీదు యొక్క జయమును, సూరత్వమును, ధైర్యమును జ్ఞాపకం చేసుకుంటూ, దావీదు యొక్క స్ఫూర్తితో దావీదుకు దేవుడు తోడై ఉండగా, దావీదు విజయవంతంగా కొండ ఎక్కగా లేనిది నేను దావీదు కొడుకునే కదా, నేను దావీదు కుమారునే కదా అని దావీదు యొక్క స్ఫూర్తితో ఏం చేస్తాడంటండి, ఈయన కూడా దావీదు వలె ధైర్యము తెచ్చుకొని కొండ ఎక్కుతాడంటండి. చేత మనకు ముందున్న భక్తులు, వీరులు, సూరులు, భక్తిపరులు, శ్రేష్ఠులు, వారిని ముందుగా పెట్టుకొని, ఆ గొప్ప సాక్ష్య సమూహాన్ని ముందుగా పెట్టుకొని మనం ఏం చేయాలి చెప్పండి? మన విశ్వాస ప్రయాణములో విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగి చదివేది యేసు వైపు చూచుచు మన పందెపు రంగంలో మనం ఏం చేయాలా చెప్పండి? ఓపికతో పరిగెత్తాలి. ఈ ప్రయాణికుడు కూడా ఓపికతో దావీదు కొండపై నిలిచి ఉన్న అనుభవాన్ని స్మరణ చేసుకుంటూ, దావీదు ఎక్కంగా నేను దావీదు కొడుకు నేను ఎక్కలేనా అని చెప్పి ఏం చేస్తాడు చెప్పండి? ఆ స్ఫూర్తితో కొండ ఎక్కుతూ ఉన్నాడు. 122వ కీర్తన. కాబట్టి అంటాడు, యెరూషలేమా సుందరముగా సుస్థిరముగా నిర్మింపబడిన పట్టణముగా నేను నిర్మింపబడి ఉన్నావు. ఇశ్రాయేలు గోత్రంలో వారు నీ వద్దకు వస్తారు. దావీదు సింహాసనం యెరూషలేము నీలో స్థాపించబడి ఉన్నది. ఓ యెరూషలేమా, దావీదు ప్రజలు, దేవుని ప్రజలు నీ ద్వారా సింహాసనంపై ఉన్న ఓ దేవా, నీవే నిజనులైన వారిని పాలిస్తూ ఉన్నావు అని సెలవిస్తున్నారన్నమాట అండి ఈ కీర్తనలు. ముందుకు వెళ్ళిపోదాం. 122 మనం చూస్తూ 123లోకి వెళ్ళే ముందు ఒకసారి 121, 22 చూసేసి 23లోకి వెళ్ళిపోదాం. పెట్టేసేయండి. యెహోవా మందిరమునకు వెళ్దామని నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. యెరూషలేమా, మా పాదాలు నీ గుమ్మాలలో నిలుస్తాయి. యెరూషలేము బాగుగా కట్టబడిన పట్టణము వలె కట్టబడి ఉన్నది. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడు. నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. నీ ప్రాకారములలో సమాధానము కలుగునుగాక, నీ నగరులలో క్షేమము కలుగునుగాక. నా సహోదరుల కొరకును నా స్నేహితుల కొరకును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. 123 దుర్మార్గుల నవ్వులు, దుష్టుల ఎగతాళలు, ఈ బేద యాత్రికుని మార్గములో విక్రింపులు, పరిశుద్ధ పండుగకై యెరూషలేము వైపు వెలుచు ఉన్న ఈ బాటసారి బాటన సాగుచూ ఉండగా చీరిన యాత్రికులలో కూడిన అపహాస్యముల మధ్య
ఈ నిలిచి ఉన్న ఈ యాత్రికుడు 123లో అంటాడు, ఇంత శ్రమ, ఇంత బాధ, ఒక ఆరాధనకై నేను పండగకి వెళ్ళటానికి అవసరమా? ఈ లోకము నవ్వుచు నిందిస్తున్నాగా నేను వెళ్ళాలా అంటూ ఉన్నప్పుడు భక్తుల హృదయములు ఆకాశం వైపు ఎత్తబడగా, యెహోవా మీద కనికరం చూపుము, మిమ్మల్ని ఎగతాళి చేయు వారి నోళ్లను ఆయన మూసివేయును, అపహాస్యము నుండి ఆయన మేము విమోచించును, శాంతి ప్రసన్నతను మీకు దయచేయను 123వ కీర్తనలో మనం చూస్తాం. 124వ కీర్తన, పీడింపడిన యాత్రికులు మళ్ళీ దావీదు అనుభవాన్ని స్మరణ చేసుకుంటూ తమ హృదయ గాథలకే ప్రతిధ్వనిగా అతని కీర్తనలో ఒక దాన్ని ఆలపిస్తూ ఉన్నారు. 124వ కీర్తన, దావీదు పీడింపడినట్లే వారును అలాగ హింసను భరిస్తూ శత్రువుల వేధింపుల మధ్య మరి వారి అడుగులు కుంటుపడిపోతూ ఉన్నాయి, కృషించిపోతూ ఉన్నాయి. కానీ దేవుని కృప వలననే, ఆయన శక్తి కాపాడినందువలననే ఇంకా భయంకరమైన బాధల నుండి వారి ప్రాణాలను దేవుడు రక్షిస్తూ ఉన్నారని 23, 24 కీర్తనలు సూచిస్తూ ఉన్నాయి. మరి ఇది ధ్యానం చేసుకొని సమయం అయిపోయి ముగింపులోకి వెళ్ళిపోదాం. ఓపెట్టేసేయండి 23, 24. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మన పక్షమును ఉండని ఎడల, వారి కోపము మన మీద రగులుకొనినప్పుడు వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు. మనలను వారి పళ్లకు ఎరగా అప్పగింపని యెహోవా స్తుతింపబడునుగాక. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయం కలుగుచున్నది. యెహోవా సియోను చెరను విడిపించినప్పుడు మేము కలగన్న వారి వలె ఉంటిమి. అప్పుడు మా నోరు నవ్వుతోనూ మా నాలుక ఆనందగానముతోనూ నిండెను. యెహోవా మా కొరకు గొప్ప కార్యములు చేసెను, అందుకు మేము సంతోషించుచున్నాము. యెహోవా దక్షిణ దేశపు ఏరులు పారినట్లు మా చెరను విడిపించుము. కన్నీళ్లతో విత్తువారు సంతోషగానముతో కోయుదు. విత్తనములను చేతపట్టుకుని ఏడ్చుచూ బయలుదేరి వెళ్ళేటటువంటి వాడు నిశ్చయముగా తన పనులను మోసుకుని ఎంతో సంతోషముతో తిరిగి ఇంటికి చేరుకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములలో నడిచివారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. నీవు నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. కీర్తనల గ్రంథము 132వ అధ్యాయంలో కీర్తనాకారుడు పరవశంతో ఇలా అంటున్నాడు: యెహోవా, లెమ్ము, నీ బలమును సూచించు మందసముతో కూడా నీ విశ్రాంతి స్థలమునకు రమ్ము. నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకొందురుగాక. నీ భక్తులు ఉత్సాహధ్వని చేయుదురుగాక. యెహోవా సియోనును కోరుకొని ఉన్నాడు, అది తనకు నివాస స్థలముగా ఉండవలెనని ఆయన కోరుకున్నాడు. ఇది నిరంతరము నాకు విశ్రాంతి స్థలం. అత్యంత చీకటి రోజున, అత్యంత చీకటి గడియలో సూర్యుని వెచ్చదనం శాశ్వతంగా పోయినట్లు అనిపిస్తుంది. స్నేహితులు వెళ్ళిపోయారు, ఆశ పోయింది, కానీ ఒక చిన్న స్వరం ఇంకా మిగిలే ఉంది. ఓ ప్రభువా, అగాధాల నుండి నేను నీకు మొరపెట్టాను. నా స్వరాన్ని ఆలకించు. ఇశ్రాయేలు స్వరానికి నీ చెవులు ఆలకించనివ్వు. మరియు సూర్యుడు తిరిగి వస్తాడు. ప్రభువు దగ్గర కరుణ ఉంది, ఆయనతో విమోచన ఉంది. ప్రభువు నిన్ను విమోచిస్తాడు. ఇదిగో యెహోవా సేవకునారా, రాత్రివేళ యెహోవా మందిరములో నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. 34వ కీర్తన, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, చదవండి రెండోసారి. 2వ వచనం 134, 2 చదివేసేయండి. 131 ప్లీజ్. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారలారా, రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. మీరందరూ యెహోవాను సన్నుతించుడి. 5 పంక్తులుగా కీర్తనను చూసి
టైం అయింది, ముగించేస్తాను. ఇంకా పాఠం ఉంది, రేపు వేరే పాఠం కాదు, ముగించేస్తాను. బాబు పీపీటీ పెట్టేస్తుంది గబగబా. 120, 21, 22 ఒక పంక్తి. నెక్స్ట్ దయచేసి గమనించేయండి. 120 నుండి 122 బయలుదేరుట. 122 120 అధ్యాయం 2వ వచనం ముఖ్యాంశం. అందు విస్మయమో మనం చూస్తాం. 21లో విశ్వాసము, 22లో విజయోత్సాహం. నేను చదవటానికి కూడా టైం లేదు, గబగబా టిక్. 120, 21, 22. 20లో భక్తుని విస్మయం, భయం. 21లో ధైర్యం. 22లో జయం మనం చూస్తూ ఉన్నాం. 2వ పంక్తి ఆధారపడుట దేవునిపై. 23, 123, 3 ముఖ్య వాక్యం. నెక్స్ట్ విశ్వాసము, 3వది విజయోత్సవము. ఇది ఒక పంక్తి, ఇది 2వ పంక్తి. నెక్స్ట్ 3వ పంక్తి పునరుద్ధరింపబడుట. 126 విస్మయం, 27 విశ్వాసం, 28 విజయోత్సవం. చివరి పంక్తి పంక్తులు ఉన్నాయి. 4వ పంక్తి తాలుట, శ్రమను తాలుట. అందులో 29లో కీర్తనాకారుని విస్మయము, 130లో విశ్వాసము, 131లో విజయోత్సవం. ఇదొక పంక్తి. చివరి పంక్తి తాలుట, సహించుట, చేరుకొనుట. హలో, మనట్లా పందిరికి చేరుకొని దేవుణ్ణి ఆరాధించాం. అలాగే కీర్తనకారుడు కూడా పందిరిలోకి చేరేసుకున్నాడు, యెరూషలేం పట్టణానికి చేరేసుకున్నాడు. 132 విస్మయం, విశ్వాసం, 134లో విజయోత్సవం. అట్టి యాత్రికుని యొక్క అనుభూతి ఈవేళ యాత్రికులముగా ఈ మైదానములో చేరిన మన దేవుడు పరిపూర్ణ విజయం, విజయోత్సవం, ఆనందం, ఆరోగ్యం, ఉత్సాహం, ఆయుష్కాలం, సకల ఐశ్వర్యములతో, మహిమ ప్రభావములతో, సంతోష తేజోమయ ఆయన ప్రభావ కాంతితో తేజరుల చేసి వర్ధిల్ల చేయునో గాక. ప్రార్థన చేసుకుందాం. దైవగల తండ్రి, కృపగల దేవ, అన్ని ఆటంకములు అవలేలగా దాటి ఆవలకు చెరుదో తెలుస్తున్నా, అడ్డురారెవరు తెలుస్తున్నా, హాయిగా ఉందో తెలుస్తున్న సెలవిచ్చిన దైవజనుని వాక్కును బట్టి అన్ని ఆటంకాలు అవలేలగా దాటించి మమ్మను మీ దాపుకు చేర్చుకొని, మీ దాపున చేరిన దేవా మేము ఆరాధించు భాగ్యం, మీ దాపునున్న ధన్యతలన్నీ అందుకునగల ఆధిక్యత దయచేసిన దేవాతి దేవా, మీకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ అవసరం అంతటికి మాకు అవసరమైన మాకు అనుగ్రహింపబడవలసిన దీవెనలన్నీ మాకు మూట కట్టి ధారాళంగా మాకు దయచేసి మోయలేనన్ని దీవెనలు, ఊహింప నలవి కాన సంపదలు, భాగ్యములు మా అనుభవంలో స్ఫురింపచేయమని ప్రార్థిస్తూ దేవా, ఆ యాత్రికుని అనుభవములో మా వ్యక్తి మేము స్మరణ చేసుకుంటూ ఆ భక్తుల యొక్క అడుగు జాడల్లో మేము పాదాలు మోపి వారి అడుగులో మడుగు తొక్కి ముందుకు సాగి వెళ్ళగల భాగ్యం ఇమ్మని, సహాయం ఇమ్మని కీర్తనీయుడు మన కీర్తనకు మూలాధారమై ఉన్న యేసునామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.